గ్రామ అభివృద్ధి తన ధ్యేయమని కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ నాయని వెంకటకోట అన్నారు. కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో బుధవారం ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా మంజూరైన 6,50,000 నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాయని వెంకటకోట మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో శక్తివంతం లేకుండా కృషి చేస్తానని అన్నారు. సీసీ రోడ్ల మంజూరు సహకరించిన నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, గ్రంథాలయ చైర్మన్ సువాసిని రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చలం నరసింహులు, వార్డు సభ్యులు సదాల నరసింహులు, వార్డు మెంబర్ మానేపల్లి సావిత్రి, కదూరి సుశీల, సదాల నరసింహులు, రామాంజం, పంచాయతీ సెక్రటరీ ఫణీంద్ర కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, దాది కృష్ణ, సదాల నరసింహులు, బాగాలి యాదయ్య, మానేపల్లి అశోక్ రెడ్డి, యాదగిరి, సదాల శ్రీకాంత్, రాజబోయిన వీసు, చింతల శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వలన ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి మన నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి గారు మరియు సుహాసినమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ద్వారా మన గ్రామానికి 4 లక్షల రూపాయలు మరియు ఇంతకుముందు 2,50,000 రూపాయలతో ఈరోజు 6,50,000 రూపాయలు ఈ సీసీ రోడ్డు శాంక్షన్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, అప్పాజిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, మట్టి లేని రోడ్లుగా మరియు పర్యావరణ మంచి చెట్లు కార్యక్రమంతో ముందుకు సాగుతూ ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక ముందు కూడా ఇట్లాంటి రోడ్లు ప్రతి ఒక్క నాయకులు కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో మేము వెళ్లి అందరినీ కలిసి డ్రైనేజ్ కానీ, అండర్ డ్రైనేజ్ కానీ మరియు పర్యావరణం పరిశుభ్రత ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలోనే ముందుంటూ జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని మా పాలకవర్గం అందరి తరఫున కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ శాంక్షన్ ఇచ్చినటువంటి ఇన్ఛార్జి గారికి, సుహాసినమ్మకు, ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.